హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ టాక్స్. ఇది మూవీ రివ్యూ కాదు. ఈ మధ్య రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమా గురించి. నేను వీక్ అవుతుంది ఆ సినిమా చూసి, బట్ ఐ లవ్ ద వే దే ప్రెజెంటెడ్ ద మూవీ. ఈ చరిత్ర అని చెప్పి మన పిల్లలకి చూపించుకునేలా ఉంది మూవీ అయితే ఈ జనరేషన్స్కి. మన జనరేషన్లో అంటే కొన్ని మంచి సినిమాలు చాలానే వచ్చాయి. అన్నమయ్య అని, శ్రీమంజునాథ్ అని, అంతకుముందు వాళ్ళకైతే ఎన్టీఆర్ గారికి బోల్డ్ సినిమాలు ఉన్నాయి. సో ఎక్కడా వాళ్ళు స్టోరీ నుంచి డివియేట్ అవ్వకుండా. బట్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన వాటిల్లో దిస్ ద ఫైనెస్ట్ ఫిలిం వేర్ ద ప్రొట్రేటెడ్ ద ఎగ్జాక్ట్ స్టోరీ. లైక్ అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ లేకుండా చాలా బాగా, చాలా పద్ధతిగా ద స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో టాప్ నాచ్ అనమాట. అండ్ గ్రాఫిక్స్ కూడా ఎక్కడ లో లెవెల్లో లేకుండా వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఫర్ ద స్టోరీ అది పెట్టారు. మ్యూజిక్ అవని, ఏదవని, గ్రాఫిక్స్ అవని, స్టోరీ నుండి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా చాలా బాగా, చాలా అంటే చాలా బాగా తీశారు. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, బట్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ ఇలాంటి సినిమాలకి. ఇవి టీవీలో చూస్తే బాగానే ఉంటాయి, బట్ ఇలాంటివి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళకి కథ ఏంటి, అవతారాలు ఏంటి, నరసింహ అవతారం ఏంటి, ఎన్ని అవతారాలు ఉన్నాయి. ఇట్ వాజ్ అవైలబుల్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. హ్యాపీగా థియేటర్లో చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.